నమస్తే అండి. అల్లు అర్జున్ గారి పుష్ప 2 సినిమా చేసినటువంటి రచ్చ ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కుదుపునైతే తీసుకొచ్చేసిందని చెప్పొచ్చు. ఎంత దారుణం అంటే ప్రతి సినిమాకి కూడా సినిమా నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఒక్కరోజు ఆ సంఘటన జరగకపోతే కనుక ఈ రోజున అల్లు అర్జున్ గారికి అలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. ఆయన జైలు లైఫ్లో ఒకరోజు జైలు జీవితాన్ని గడిపి ఉండేవాడు కాదు. అలాంటి మచ్చ ఆయన జీవితంలో ఒకటి ఉండేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రతిసారి కూడా థియేటర్ల దగ్గర ప్రీమియర్ షోలు ఇవ్వాలంటే ఇవ్వట్లేదు, టికెట్ ధరలకి అనుమతి ఇవ్వాలంటే ఇవ్వట్లేదు. ఒకటి, టికెట్ ధరలను విపరీతంగా పెంచకండి. ప్రీమియర్ షోస్కి వచ్చేసి హార్డ్ కోర్ అభిమానులు పాపం వాళ్ళంతా కూడా అభిమానంతో సినిమాకి వస్తారు. దయచేసి వాళ్ళ దగ్గర పిండకండి. నెంబర్ 1. సరే అది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి కావచ్చు, రాజాసాబ్ సినిమాకి కావచ్చు కొంచెం అడ్డంకులు అయితే మళ్ళీ వచ్చినట్టు తెలుస్తుంది. సో సంక్రాంతికి గ్రాండ్గా విడుదల కాబోతున్నటువంటి మన రాజాసాబ్ కావచ్చు, మనశంకర్ వరప్రసాద్ సినిమాలు ఈ రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు టికెట్ ధరల పెంపు కోసం అని చెప్పేసి ముందుగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాల దగ్గరికి సంప్రదించడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. 500 అంట, 600 అంట, 800 అంట. ఆ పుష్ప సినిమాకి అయితే 1000 రూపాయలు కూడా పెట్టినారు. సో ఇలా ఇప్పటికే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయంపై కోరినటువంటి నిర్మాతలు వీళ్ళు వచ్చినారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వచ్చినారు, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి వెళ్ళినారు. అక్కడ కూడా టికెట్ రేట్లు పెంచమని. సో ప్రతి సినిమాకి ఇదే తంత అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, ఏమంటే మీరు ప్రతిసారి మా దగ్గరికి ఇలా రావద్దు, మాకు చిరాకు ఉంది, మీకు చిరాకు ఉంది. మీరు ఏం చేస్తారంటే అందరూ ప్రొడ్యూసర్లు అంతా కూడా కలిసి కూర్చొని ఈ సినిమాకి ఎంత చేస్తున్నాం, ఈ సినిమా టికెట్ రేట్ ఎంత పెడితే కనుక మాకు గిట్టుబాటు అవుతుంది. అలాగే ఒక 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తాం, దానికి టికెట్ రేట్లు ఎంత ఉండాలి. ఒక 50 కోట్లు పెట్టి సినిమా తీస్తాం, దాని టికెట్ రేట్ ఎంత ఉండాలి. మేము ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తాం, టికెట్ రేట్ ఎంత ఉండాలి. ఒక 500 కోట్లు పెట్టి సినిమా తీస్తాం, టికెట్ రేట్ ఎంత ఉండాలి అని చెప్పేసి ఒక పర్ఫెక్ట్గా ఒక చక్కటి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని రండి ఒక రాతపూర్వకంగా. వాటిని దాంట్లో మేము లెక్కలు తప్పులు ఏమైనా ఉంటే కనుక చూసి మేము సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి రేట్ సెట్ చేద్దాం అని చెప్పేసి జీవో ఇస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కట్టగట్టుకొని అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అదే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇప్పటివరకు వీళ్ళ ఇండివిజువల్ సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది అనుకోండి, ఆ ప్రొడ్యూసర్లు వస్తారు. లేదు ప్రభాస్ గారి సినిమా వచ్చిందండి, ఆ ప్రొడ్యూసర్లు వస్తారు. మహేష్ గారి సినిమా వస్తే ఆ ప్రొడ్యూసర్లు వస్తారు. అలా వచ్చి ప్రతిసారి ఇబ్బంది పడే బదులు ప్రొడ్యూసర్లు అంతా ఒక చోట కూర్చొని ఇంత స్లాబ్ సెట్ చేయండి. ఒక 50 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనుక ఇది ఇంత 200 రూపాయలు టికెట్. ఒక 100 కోట్లు పెట్టి సినిమా చేస్తే కనుక ఇది 175 రూపాయలు, 150 రూపాయలు. ఒక 300 కోట్లు పెట్టి సినిమా చేస్తే కనుక 300 రూపాయలు, 250 రూపాయలు టికెట్. ఇలా సెట్ చేయండి, స్లాబ్ సెట్ చేయండి. ప్రతిసారి వెళ్ళడం, వాళ్ళు నో చెప్పడం, వీళ్ళు కోర్టులకి వెళ్ళడం, ఆ కోర్టులో అవి తెక్కపోవడం, ఎగ్జాక్ట్గా రిలీజ్ ముందు రోజు కొంపేయడం, దరిద్రం పడడం, అలాగే ఇవన్నీ కూడా అలాగే జరిగినాయి. మన రిలీజ్ అయినటువంటి అఖండ 2కి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా సరే వాళ్ళు వినరు అనమాట. ఇప్పటికే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ విషయంపై కోరినటువంటి నిర్మాతలు గతంలో సింగిల్ బెంచ్ జడ్జి టికెట్ ధరలను పెంపును, అదనపు షోలను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వాటిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్కు ఆశ్రయించారట. మొత్తానికైతే మొన్న సింగిల్ జడ్జి గారు అయితే మొన్న చెప్పినారు, వల్ల కాదు, మేము టికెట్ రేట్లు పెంచము, అలాగే మీకు షోలు కూడా ఎక్స్ట్రా ఇయ్యము అని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారన్నమాట. సో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి అప్పీల్లో కోరారు. అంటే మా సినిమా రిలీజ్ అయ్యి బయటకు వచ్చే వరకు దాన్ని సస్పెండ్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ మీరు వేసేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ ఎవరైతే సినిమా తీస్తాడో, ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఇంకా వాళ్ళు వెళ్ళి మళ్ళీ కోర్టు నడుపుకోవాలి. అంటే కానీ వీళ్ళ శాశ్వత పరిష్కారానికి చూపరు అన్నమాట ఈ సినిమా వాళ్ళు. సో మన బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి ఏదైతే అఖండ 2 సినిమా ఎన్ని ఇబ్బందులు పడిందో, రేపొద్దున టికెట్ల అంశంలో లేదంటే ఈ సినిమా ప్రీమియర్ షోల విషయంలో మన రాజాసాబ్ కావచ్చు, అదేవిధంగా మనశంకర్ వరప్రసాద్ ఈ 2 సినిమాలు కూడా ఇబ్బందులు పడిపోతా ఉన్నాయి. మొత్తానికైతే కోర్టు మెట్లు అయితే ఎక్కినారనమాట. మరి చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకటైతే చెప్తా ఫైనల్గా, 700 రూపాయలు, 600 రూపాయలు, 500 రూపాయలు టికెట్లు పెట్టి దయచేసి అభిమానులు దోచుకోవద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు టికెట్ రేట్లు పెట్టండి నార్మల్గా 250, 300 ఓకే చూస్తారు. పక్క తమిళనాడులో 150 రూపాయలకి హైయెస్ట్ టికెట్, కానీ మనం ఇక్కడ మాత్రం 300, 400, 500. కాబట్టి కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీరేమంటారు చెప్పండి. మరి ఇప్పుడు 800 రూపాయలు పెట్టి టికెట్ పెడితే ఒకడు వెళ్తాడు. అదే మీరు 400 రూపాయలు, 300 రూపాయలు టికెట్లు పెడితే ఫ్యామిలీ వెళ్తుంది, 4 వెళ్ళిపోతారు ఒక దెబ్బకి. కానీ ఇక్కడ ఏంటో అర్థం కావట్లేదు, ఒకేసారి 700 రూపాయలు, 600 పెడతారు. అవి ఎలా వెళ్తారు ఒక ఫ్యామిలీ? ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నారు, మేమందరం కూడా సినిమాకి వెళ్ళాలనుకుంటాం. ఒక్కొక్క 800 రూపాయలు పెడతాడు. 8 64
ఎట్లాగా? సారీ 800, 432, 3200 రూపాయలు ఎలాగా? అలాగే మన పాప్కార్న్ తినాలని ఉంటుంది, లేదంటే కానీ ఇంకేమైనా తీసుకోవాలని ఉంటుంది, అవి ఒక 2000 పైన. ఏంది ఇది? ఇంతంటే కష్టం కదా. కొంచెం సినిమా వాళ్ళు కూడా ఈ పాప్కార్న్లు వీటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది.